నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ఇక్కడికి వచ్చిన సార్లకు టీచర్లకు నమస్కారాలు. ఫ్రెండ్స్ కూడా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జరిగిన కుటుంబ స్కూల్. నేను ఇప్పుడు వనసలపురంలో ఉంటున్నాను. టిఫన్ ప్రైవేట్ టిఫన్లో జాబ్ చేస్తున్నాను అకౌంటెంట్గా. నాకు ఒక పాప ఉన్నాడు. మళ్ళీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం భూపతి స్కూల్ మన కార్యక్రమం నిర్వహించినటువంటి మన శ్రీకాంత్ స్పెషల్ థ్యాంక్స్. మరియు నా పేరు శ్రీకాంత్. నాకు ఒక బాబు ఒక పాప. మరి నేను మొదటి వరకు పిర్యాతుగా ఎంపీటీసీగా పనిచేసినాను. మరియు సార్స్ విషయానికి వస్తే మరి నరేందర్ సార్ గత 23 సంవత్సరాల తర్వాత సార్ను చూసిన ఆ రోజు ఎట్లా అవుతున్నాడో ఈ రోజు కూడా సార్లో ఎలాంటి మార్పు రాలేదు. మళ్ళీ శ్యామల మేడం అయితే నేను రాగానే అసలు మేడం మేము మాట్లాడాం కానీ మీరు మాత్రం మారలేదు మేడం అని మేడం గారిని, రమాదేవి మేడం, ఇంకా సార్ చాలా మంది మిస్ అయ్యారు. సార్ ఏమో రోజు రోజుకి ఇంకా యంగ్గా కనిపిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ 2 years లో కూడా ఇంతకన్నా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మరి అందరూ కూడా కావాలంటే చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు నరేష్ కుమార్. నాకు 2 అబ్బాయిలు. నేను లీడర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నాను సార్. లీడర్షిప్ సార్ మిమ్మల్ని వస్తే ఇప్పటికి బొంద పెడితే వీడియో ఆ డైలాగ్ ఇప్పటికే మర్చిపోలేదు సార్. బొంద పెడితే వీడియో మీ క్లాస్ వస్తే మాకు చెప్పులు వచ్చేస్తున్నారు సార్. ఇంకోటి గంగాధర్ సార్ మ్యాథ్స్ అప్పుడు చెప్తున్న 7th క్లాస్ లో బొంద పెట్టి కొడితే పొద్దున్న మళ్ళీ బయటకు వచ్చేది. ఆ టైంలో కొట్టుకుంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మనీష్. నేను ప్రస్తుతానికి సౌత్ హెడ్ ఆపరేషన్స్ సేల్స్ అండ్ ఆపరేషన్స్గా సుప్రీం వేర్ బ్రాండ్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక సన్ 5 years. ఒక చిన్న స్టోరీ. నేను 10th భూపతిలో లాస్ట్ 1 year వచ్చాను. కానీ నా 10th భూపతిలో రాలేదు. అంటే నాకు తెలుగు రాదు. తెలుగు వల్ల కొద్దిగా కష్టమై నేను మళ్ళీ నార్త్కి వెళ్ళి అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసి మళ్ళీ బెంగళూరులో షిఫ్ట్ అయ్యాను. ఆ తెలుగు అనేది ఎప్పుడు మైండ్లో ఉంటుండే. అరే తెలుగు ఎట్లా వస్తుంది ఎట్లా అనే బాగా ఇంత థాట్ ఉంటుండే. దాంట్లో జాబు మ్యారేజ్ అంతా అయిపోయింది. 5 years సన్, వాడికి తెలుగు రాదు. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. నేను వాడిని చూసి భయం అవుతుంది. అది ఈడేంద్ర ఉల్టా ఉంటుంది నాకు తెలుగు రాదు ఇంకే. అయితే లాస్ట్ సమ్మర్లో వాడు ఇంకా వాడి క్యాంపస్లో మాట్లాడి ఆడ మాట్లాడి తెలుగు స్టార్ట్ చేపిస్తున్నా. లాస్ట్లో ఒక చిన్న వీడియో షేర్ చేస్తా. వాడు ఇప్పుడు హనుమాన్ చాలీసా, మళ్ళా గాయత్రి మంత్రాలు ఇవన్నీ. అయితే అది ఒక చిన్న భయం. ఆ తెలుగు సినిమా కానీ చూసా కూడా పక్కన అడుగుతా, అరే అది ఏం సినిమా కానీ అంటే అంత మైండ్లో భయం అనేది ఉండే. సో ఒక చిన్న సజెషన్ అందరికీ, మన పిల్లలు ఎంత ఇంటర్నేషనల్ స్కూల్లో చదవనియండి ఏమని చేయండి, తెలుగు ఇస్ మస్ట్. దిస్ ఇస్ స్మాల్ మెసేజ్. నేను కూడా చాలా కష్టాలు పడ్డా. ఐ వెంట్ టు ఢిల్లీలో మళ్ళా 10+12 కంప్లీట్ చేసిన. మళ్ళా సింబోసిస్లో సప్లై చైన్ మేనేజ్మెంట్ చేసి పీజీ చేసి బయటకు వచ్చిన. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇట్స్ అన్ స్మాల్ సజెషన్. We have to be happy and our kids should learn a lot of good things in life. Thank you. Hi everyone. నా పేరు పంజాబ్ శ్రీనివాస్ ఫ్రమ్ బీబీఆర్. నేను చేసేది ఇప్పుడు బిజినెస్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తున్నాను. నాకు 2 పాపలు. అందరికీ థ్యాంక్స్.